దివాళీ మేళలో అయితే కొన్ని ఫుడ్ స్టాల్స్ అలాగే కొన్ని గేమ్స్ పెడతారనమాట. గేమ్స్ అయితే మనం మనీ పే చేసే గేమ్స్ ఆడుకోవచ్చు. ఈ గేమ్ కైతే నాకు 10 రూపీస్ తీసుకున్నారు. ఒక పాయింట్ దగ్గర మనల్ని గుండ్రంగా తిప్పేసి వదిలేస్తారు. మనం స్ట్రైట్ గా వెళ్ళి ఆ బొమ్మను ఎత్తి మీద కొట్టడమే కర్ర పట్టుకుని. నేనైతే స్ట్రైట్ గా వెళ్ళాను. బొమ్మకి ఎదురుగా నిల్చున్నాను. కొట్టేసరికి అది తల మీద కాకుండా చేతి మీద ఎలాగ తగిలిందో కూడా నాకు అర్థం అవ్వలేదు. జస్ట్ మిస్ అయిపోయింది. ఒకవేళ నేను ఆ బొమ్మకి తల మీద కొట్టుంటే కనుక ఎక్స్ట్రా నాకు ఒక 10 రూపీస్ వచ్చేదన్నమాట. ఆ గేమ్ కి పెట్టిన 10 రూపీస్ ఎక్స్ట్రా నేను కొట్టినందుకు ఒక 10 రూపీస్ నాకు 20 రూపీస్ ఇస్తారనమాట. ఇంకా ఇదో గేమ్ ఆడాను అనమాట. ఈ గేమ్ గురించి అందరికీ తెలిసిందే కదా. ఏదో ఒక నెంబర్ మీద మనం డబ్బులు పెట్టాలి. ఆ నెంబర్ మీద ఆగితే గనక మనం పెట్టిన దానికి రెట్టింపిస్తారు అంతే. ఇంకా ఈ మేళలో చిన్నపిల్లలకి గేమ్స్ ఆడిపించారు. మోక్ష కూడా పార్టిసిపేట్ చేసింది తెలుసా ఆ గేమ్ లో. ఇంకా కపుల్స్ కి గేమ్స్ ఆడిపించారు. నాకైతే చాలా బాధ అనిపించింది తెలుసా. ఎందుకంటే మా ఆయన ఇక్కడ ఉంటే నేను కూడా ఆడుదును కదా గేమ్స్ అని. లాస్ట్ ఇలాగా ఉమెన్స్ కి అయితే చైర్ గేమ్ ఆడిపించారు. ఈ చైర్ గేమ్ లో నేను పార్టిసిపేట్ చేశాను. కానీ గిఫ్ట్ రాలేదు. ఇంకా లక్కీ డ్రా కూడా తీశారు. మా ఆయన ఒకే ఒక టికెట్ కొన్నారంట. ఫస్ట్ ప్రైజ్ వచ్చి స్కూటీ. ఇంకా అంతా తిరగడం అయిపోయాక లంచ్ టైం కి మా దోశ పాయింట్ దగ్గరకు వచ్చి పరోటా తినేసి ఇంక ఇంటికి వెళ్ళి